హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, మీ అందరితో ఒక చిన్న రిక్వెస్ట్. ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడం వల్ల యాడ్సన్ అకౌంట్ అనేది డిజేబుల్లో ఉంది. యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఏమీ రాదు. మీలో ఎవరైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ మరియు స్క్రీన్లో కనబడుతున్నటువంటి యూపీఐకి సహాయాన్ని అందించవచ్చు. మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోలు ట్రై చేస్తాను. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఫ్రెండ్స్, ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఇంతకుముందు మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలో కట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలో నుంచి తీసివేయడం జరిగింది. సో ఇప్పుడు చాలామంది ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు ఏ విధంగా పే చేయాలో తెలియక కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఈ వీడియోలో నేను మీకు పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్ ఏ విధంగా కట్టాలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏపీఎస్పీ డిసిఎల్, ఇంకా ఏపీసీపీ డిసిఎల్, ఇంకా ఏపీఈపీ డిసిఎల్ పరిధిలో వచ్చే వల్ల ఎలక్ట్రిసిటీ బిల్ ఏ విధంగా పే చేయాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. అన్నిటిలో ఒకేలా సిమిలర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి నీట్గా అర్థమయ్యే విధంగా చెప్తాను, మిగతా అది అలా వెళ్ళిపోతాం, లేదంటే వీడియో చాలా పెద్దదైపోతుంది ఫ్రెండ్స్. ఇంకా తెలంగాణలో ఉండే వాళ్ళ గురించి కూడా చూద్దాం. ముందు ఏపీఎస్పీ డిసిఎల్ అంటే చిత్తూరు, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, కడప జిల్లాలో ఉండేవాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్ ఏ విధంగా పే చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. నేను కూడా ఏపీఎస్పీ డిసిఎల్ కిందికే వస్తాను. సో నా బిల్ అనేది ఇక్కడ పే చేసి ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను. ఇందుకు అఫీషియల్ వెబ్సైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా అఫీషియల్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని వెబ్సైట్ యొక్క లింక్స్, అదేవిధంగా అప్లికేషన్స్ యొక్క లింక్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏపీఎస్పీ డిసిఎల్ వెబ్సైట్ని చూద్దాం. సైట్ని ఓపెన్ చేయగానే యాడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 5 సెకండ్స్ అనేది వెయిట్ చేయాలి. ఆ తర్వాత పే బిల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో మీరు ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను బిల్ డెస్క్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ కరెంట్ బిల్ యొక్క సర్వీస్ నంబర్ని ఎంటర్ చేయాలి. అదేవిధంగా కింద క్యాప్చాని ఫిల్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ బిల్ యొక్క డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను బిల్ అనేది ఆల్రెడీ పే చేశాను, అందుకే నాకు ఇక్కడ అమౌంట్ వచ్చేసి 0 చూపిస్తుంది. బిల్ పే చేయలేదు అంటే బిల్ అమౌంట్ చూపిస్తుంది. నేను మీకు చూపించడానికి అడ్వాన్స్ పేమెంట్లో 500 అని చెప్పి టైప్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ నాకు ఇంకో పేజీ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ నేను యూపీఐని సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ యూపీఐ కాకుండా మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు ఛార్జెస్ అనేది పడతాయి ఫ్రెండ్స్. ఓకే, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్నీ తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం దేని ద్వారా మీరు పేమెంట్ చేయాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఫోన్పేని సెలెక్ట్ చేసుకుంటాను. ఫోన్పే యాప్ అనేది ఓపెన్ అయింది. డైరెక్ట్గా అమౌంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడి నుంచి మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే టైమింగ్ రన్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టైమింగ్ లోపు మీరు బిల్ అనేది పే చేసేయాలా. ఓకే, ఇక డెస్క్టాప్ వర్షన్లో బిల్ అనేది ఏ విధంగా పే చేయాలో చూద్దాం. సైట్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఈ ఆప్షన్స్ అనేది వస్తాయి. బిల్ డెస్క్ అండ్ ఏపీ ఆన్లైన్, టీఏ వాలెట్, ఇక క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఇందులో మీరు ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను బిల్ డెస్క్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ యొక్క సర్వీస్ నంబర్ని ఎంటర్ చేయాలి. కింద మీకు క్యాప్చా ఉంది. ఈ క్యాప్చాని మీరు ఫిల్ చేయండి. ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే బిల్లుకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ వచ్చేసింది. 586 రూపీస్ అమౌంట్ చూపిస్తుంది. సో ఈ అమౌంట్ని మనం సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి పే చేయొచ్చు. అంతకన్నా ముందు ఇక్కడ మీరు కింద గమనించండి. నెట్ బ్యాంకింగ్ ద్వారా బిల్ పే చేస్తే పర్ ట్రాన్సాక్షన్ 2 రూపీస్ 50 పైస్ పడుతుంది. డెబిట్ కార్డ్ ద్వారా అయితే బిల్ అమౌంట్ పైన 0.90%. అదే క్రెడిట్ కార్డ్ ఇంకా ఇతర పేమెంట్స్ ద్వారా చేసినట్లయితే బిల్ అమౌంట్ పైన 1% పడుతుంది. అదే రూపే డెబిట్ కార్డ్ అండ్ యూపీఐ ద్వారా చెల్లిస్తే ఎటువంటి ఫీజు అనేది మీకు ఇక్కడ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ రెడ్ కలర్లో ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంగ్లీష్లో రాసింది, నేను ఒకసారి తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బు చెల్లించడం విజయవంతం అయిన తర్వాత ఫోన్పే లేదా గూగుల్ పే, మీరు పేటిఎం ఏదైనా యూజ్ చేస్తుంటారు కదా, అక్కడ అమౌంట్ పే చేసిన తర్వాత మళ్ళీ మీరు తిరిగి ఈ వెబ్సైట్లోకి వచ్చేటప్పుడు
లింక్ అనేది డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉందంట. ఇలా జరిగితే దయచేసి మీరు మళ్ళీ బిల్ అనేది చెల్లించవద్దు. పోర్టల్ సిస్టమ్ వాళ్ళు 2 పని రోజుల్లో బ్యాంకు నుండి ధృవీకరణం స్వీకరిస్తారు. ఆ తర్వాత దాన్ని వెబ్సైట్లో ధృవీకరిస్తారంట. సో మీకు అర్థమైందనుకుంటాను. ఇక్కడ నేను సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇంకా ముందుకెళ్తాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే క్రెడిట్ కార్డ్ ఉంది. క్రెడిట్ కార్డ్ నంబర్, ఎక్స్పైరీ డేట్, దాని డీటెయిల్స్ అనేది ఇక్కడ అడుగుతుంది. ఫస్ట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్, క్యాష్ కార్డ్స్, ఇంకా యూపీఐ ఆప్షన్స్ ఉన్నాయి. యూపీఐ ద్వారా అంటే ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేవు కాబట్టి నేను యూపీఐని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ భీమ్ యూపీఐ, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అదర్ యూపీఐలు ఉన్నాయి. మీకు ఏది కంఫర్ట్ ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇందులో నేను ఫోన్పేని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మీరు ఫోన్పే యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫోన్పే యూపీఐ ఐడిని ఎంటర్ చేయాలి. మీరు గూగుల్ పే సెలెక్ట్ చేసుకుంటే గూగుల్ పేకి సంబంధించిన యూపీఐ ఐడిని, అమెజాన్ అంటే అమెజాన్కి సంబంధించింది, పేటిఎం అంటే పేటిఎంకి సంబంధించిన యూపీఐ ఐడీలు మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోన్పేని ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ టాప్లో 3 లైన్స్ ఉంటాయి. సో ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేసి రిసీవ్ మనీ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు యూపీఐ ఐడి కనబడుతుంది. సో దాన్ని కాపీ చేసుకొని మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక మేక్ ఏ పేమెంట్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎటువంటి ఫీజు అనేది లేదు, అన్నీ 0 అని చూపిస్తుంది. బిల్ అమౌంట్ చూపిస్తుంది. ప్రొసీడ్ విత్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఒక టైమింగ్ రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ టైమింగ్ లోపల మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు ఏ పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేశారో దానికి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. నేను ఇక్కడ ఫోన్పేని సెలెక్ట్ చేశాను. సో నాకు ఇక్కడ ఫోన్పేకి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో దీన్ని నేను ఇక్కడి నుంచి పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఫోన్పే అనేది ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ ఫోన్పే ద్వారా అమౌంట్ అనేది 586 రూపీస్ అనేది పే చేయడం అనేది జరిగింది. సక్సెస్ఫుల్గా ఫోన్పేలో ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఇక బ్యాక్ వచ్చి ఫ్రెండ్స్, ఇంతకు ముందు నేను చెప్పాను కదా, ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. రెడ్ కలర్లో మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు మీరు చెల్లించిన తర్వాత రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు లింక్ అనేది డిస్కనెక్ట్ అవ్వచ్చు అనేసి. సో నాకు ఇక్కడ లింక్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది. ఇంకా నేను బ్యాక్కి వెళ్ళి ఒకసారి సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చాని ఫిల్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ నాకు బిల్ అమౌంట్ అనేది చూపిస్తుంది. అంటే ఇక్కడ నాకు బిల్ అమౌంట్ అట్లే ఉంది, 0 అవ్వలేదు. ఏం జరిగినా మంచికే జరిగిందంటారు. ఇప్పుడు నేను మీ ముందు బిల్ అమౌంట్ పే చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా ఇప్పుడు జరిగినటువంటి ప్రాబ్లం వస్తే మళ్ళా అడిగి ఉంటారు. సో దానికోసం మళ్ళీ ఒక చిన్న వీడియోనో లేకపోతే కామెంట్లో వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. జరిగింది మంచిదే జరిగింది ఫ్రెండ్స్. నేను 2 డేస్ తర్వాత ఒకసారి చెక్ చేసి మళ్ళీ వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్. 2 డేస్ అనేది అయిపోయింది. నేను ఒకసారి సర్వీస్ నంబర్ని ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే నాకు ఇక్కడ మీరు గమనించండి, బిల్ అమౌంట్ 0 అయిపోయింది. అడ్వాన్స్ పేమెంట్ అనేది చూపిస్తుంది. సో సక్సెస్ఫుల్గా 2 డేస్ వెయిట్ చేసిన తర్వాత అక్కడ రాసిన విధంగానే 2 డేస్లో మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఓకే, మీకైతే ఈ ప్రాబ్లం అనేది రాదు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి వస్తే మీరు టెన్షన్ పడద్దండి, 2 డేస్ వెయిట్ చేయండి. ఇక మీరు బిల్ అమౌంట్ పే చేసిన తర్వాత సక్సెస్ అని వచ్చిన తర్వాత మీకు రిసిప్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక ఏపీఎస్పీ డిసిఎల్ అప్లికేషన్లో ఎలక్ట్రిసిటీ బిల్ ఏ విధంగా పే చేయాలో చూద్దాం. అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే సైనప్ చేసుకోమని చెప్పి అడుగుతుంది. కావాలి అనుకునే వాళ్ళు సైనప్ చేసుకోవచ్చు, లేదంటే క్విక్ పే అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్లో బిల్ పే చేయాలి అంటే ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీకి రిజిస్టర్డ్ అయినటువంటి మొబైల్ నంబర్ తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. అంతేగాని మీ దగ్గర ఆ మొబైల్ నంబర్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు కావాలి అంటే బిల్లులో ఆధార్ కార్డ్ నంబర్ ఉంటుంది కదా, సో దాని కింద స్టార్టింగ్లో 2 నంబర్లు, లాస్ట్లో 4 నంబర్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ మొబైల్ నంబరు మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే చాలు. మీ దగ్గర ఈ నంబర్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక సర్వీస్ నంబర్ని ఇంకా మొబైల్ నంబర్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ అండ్ అమౌంట్ అనేది వస్తుంది, చెక్ చేసుకోండి. పే పైన క్లిక్ చేయాలి. బిల్ డెస్క్ని సెలెక్ట్ చేయాలి. ఇంతకు ముందు చెప్పిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీకు కనబడుతున్నాయి. చెక్ మార్క్ చేసి ఓకే చేయండి. యూపీఐని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూపీఐ ఐడిని మీరు ఎంటర్ చేయండి.
మేక్ ఏ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. మీరు సెలెక్ట్ చేసినటువంటి యూపీఐ యాప్కి మెసేజ్ వస్తుంది. పేమెంట్ పైన క్లిక్ చేసి, లేదంటే ఇక్కడ కనబడుతున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా పర్వాలేదు, పే అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఏపీఎస్పి డిసిఎల్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్ని కట్టుకోవచ్చు ఈ అప్లికేషన్ ద్వారా. ఇక ఏపీసీపీ డిసిఎల్ గురించి చూద్దాం. ఇందులో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా వాళ్ళు వస్తారు. వీళ్ళ కోసం కూడా ఒక వెబ్సైట్ ఉంది ఫ్రెండ్స్. సో వెబ్సైట్ని ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తాను, మొత్తం ప్రాసెస్ అనేది ఒకేలా ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా అలా ఇలా మార్పులు ఉండొచ్చు అంతే, మిగతా మొత్తం ప్రాసెస్ ఒకేలా ఉంటుంది. అందుకే నేను ముందే చెప్పాను, ఒకటి మాత్రం బ్రీఫ్గా అర్థమయ్యే విధంగా చెప్తాను, మిగతా అది కొద్దిగా అలా వెళ్ళిపోదామనేసి. ఇక్కడ సైట్ని ఓపెన్ చేయగానే బిల్ పే ఆన్లైన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీ సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. బిల్ అమౌంట్ చూపిస్తుంది. ఇంతకు ముందు నేను ఏపీఎస్పి డిసిఎల్లో ఏ విధంగా చెప్పాను సేమ్ ప్రాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు అమౌంట్ అనేది పే చేసేయండి. ఇక అప్లికేషన్లో ఎలక్ట్రిసిటీ బిల్ ఏ విధంగా పే చేయాలో చూద్దాం. సేమ్ అప్లికేషన్ని ఓపెన్ చేయగానే క్విక్ పే పైన క్లిక్ చేసి సర్వీస్ నంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసి ముందు చెప్పిన విధంగానే బిల్ అమౌంట్ వస్తుంది. ఆ విధంగా బిల్ అమౌంట్ పే చేసేయండి. ఓకేనా. ఇక ఏపీఈపీడిసిఎల్ అంటే శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఇంకా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ ఈస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు అండ్ వెస్ట్ గోదావరి వాళ్ళు ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ఏ విధంగా పే చేయాలో చూస్తాం. వీళ్ళ కోసం సపరేట్గా ఒక వెబ్సైట్ ఉంది. సో సైట్ని ఓపెన్ చేయాలి. సైట్ని ఓపెన్ చేసి ఇందులో సర్వీస్ నంబర్ లేదా రిజిస్టర్డ్ అయినటువంటి మొబైల్ నంబర్ని ఎంటర్ చేయాలి. కింద మీకు ఒక పజిల్ ఇచ్చి ఉంటారు ఫ్రెండ్స్, 3+15 అని చెప్పేసి 18 అవుతుంది. టైప్ చేసేయండి, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. అమౌంట్ పే చేయండి. ఇంకా యాప్లో చూద్దాం. సర్వీస్ నంబర్ ఎంటర్ చేయండి, సబ్మిట్ పైన క్లిక్ చేయండి, బిల్ డీటెయిల్స్ కనబడతాయి. పే బిల్ పైన క్లిక్ చేయండి, అమౌంట్ పే అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకోసారి కూడా చెప్తున్నాను, ప్రాసెస్ మొత్తం అన్నీ ఒకేలా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సైట్లో కానివ్వండి, అప్లికేషన్లో కానివ్వండి ఒకేలా ఉంటుంది, కాస్త ఇలా అలా ఉంటుంది. ఓకే, ఇక తెలంగాణ వినియోగదారుల కోసం కూడా డిస్క్రిప్షన్లో 2 వెబ్సైట్ లింకులు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఏ కేటగిరీలో వస్తారో చూసి ఆ బిల్ పేమెంట్ అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా, వెబ్సైట్ ద్వారా ఏ విధంగా పే చేయాలో ఆ విధంగా పే చేయండి. ఇంకా అప్డేట్స్ తెలంగాణ నుంచి రాలేదు ఫ్రెండ్స్. అప్డేట్ వస్తేనే నేను వీలైతే పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. అదేవిధంగా నాతో పాటు మీరు చెప్పండి. జై హింద్.